తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవయవదాతల కుటుంబాలను గౌరవిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దాతల అంత్యక్రియలను ప్రభుత్వ మర్యాదలతో నిర్వహించేందుకు ప్రభుత్వం జీవో 124ను విడుదల చేసినట్లు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం అధ్యక్షురాలు లయన్ డాక్టర్ కాట్రగడ్డ భారతి బోధనలో తెలిపారు. ఈ మేరకు అంత్యక్రియలకు 10,000 రూపాయల సహాయం, శాలువా, మెమెంటో అందజేయడంతో పాటు జిల్లా స్థాయి అధికారుల హాజరు వంటి గౌరవాలు అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి రాజనరసింహులకు ఆమె తన బృందం బాలగంగాధర్, మంజులవాణిలతో కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలు ఈ గౌరవ విధానం గురించి విస్తృతంగా తెలుసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాట్రగడ్డ భారతి. తెలంగాణ శరీర అవయవదాతల సంఘానికి గత 12 సంవత్సరాల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ విషయం చాలా మందికి తెలిసినటువంటిదే. అవయవదానం గురించి, రక్తదానం గురించి, అలానే శరీర దానం గురించి అనేక అవగాహన సదస్సులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కళాశాలల్లో కానివ్వండి, మెడికల్ కళాశాలలు కానివ్వండి, గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి, ప్రతి చోట కూడా మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసినా కూడా మేము వెళ్లి అవగాహన సదస్సులు అనేటటువంటి నిర్వహిస్తూ ఉన్నాము. ఇంతకాలంగా మేము చేసినటువంటి కృషికి ఫలితంగా జనాల్లో కూడా చాలా మార్పు అనేటటువంటిది వచ్చేసింది. వాళ్లే స్వయంగా మాకు ఫోన్లు చేసి మేము అవయవదానం చేస్తామండి, శరీర దానం చేస్తామండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి మా సంఘం తరపున వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నామండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అవేంటంటే, ఎవరైతే అవయవదాత ఉంటాడో, అవయవదానం చేస్తాడో, తాను 10 మందికి ప్రాణం పోస్తూ తాను మరణిస్తున్నాడు. మరి అలాంటి అవయవదాత ఒక వీర సైనికుడితోటి సమానము. దానికి మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, ఆ అవయవదాతను కోల్పోయినప్పుడు ఆ కుటుంబం వారు ముఖ్య ఉపాధి అనేటటువంటిది అటు మనిషిని కోల్పోతున్నారు, అలానే వాళ్ళ జీవన వృత్తిని కూడా కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అవయవదాత కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఒక అవుట్ సోర్సింగ్ జాబ్ అయినా సరే ఇవ్వాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు వీర సైనికుడి అంత్యక్రియలు ఎలాగైతే నిర్వహిస్తారో అలానే ప్రభుత్వ లాంఛనాలతోటి అవయవదాత యొక్క అంత్యక్రియలు కూడా నిర్వహించాలి అని మేము పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక 10,000 అయినా సరే ఒక అంత్యక్రియలకి మనీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళని ఆనరింగ్ కూడా చేయాలి ఆ కుటుంబ సభ్యుల్ని అని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామండి. ఈ సందర్భంగా మేము ఎన్నోసార్లు మన వైద్య శాఖ మాత్యులు శ్రీ రాజనరసింహ గారిని కూడా కలవడం జరిగింది. అలానే సెక్రటేరియట్ కి వెళ్లి మన వైద్య పరిషత్ అధికారులను కూడా కలవడం జరిగింది. అలానే చాలా మంది మంత్రులని, అధికారులని కూడా ఎప్పటికప్పుడు మేము కలుస్తూ ఈ విజ్ఞప్తులు అందిస్తూ ఉన్నామండి. అయితే గత 6 నెలల క్రితము అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఒక చర్చలో కూడా అందరూ పాల్గొనడము, వారందరూ కూడా తమ యొక్క ఆమోదాన్ని తెలియచేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్ గా దీని మీద జీవో నెంబర్ 124 అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో వాళ్ళు 3 ముఖ్య అంశాలను మేము ప్రతిపాదించినటువంటి వాటిని కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే, అంత్యక్రియలు అనేటటువంటివి ప్రభుత్వ అధికారుల యొక్క సమక్షంలో జరగాలి. అవయవదాత యొక్క అంత్యక్రియలు అనేటటువంటిది ఒకటి. రెండవది, ఒక 10,000 రూపాయలు వారికి అప్పటికప్పుడు అందించాలి అనేటటువంటిది రెండోది. మూడోది, ఆ కుటుంబంలో సభ్యులని గౌరవించాలి అనేటటువంటిది. ఈ 3 ప్రతిపాదనలతోటి ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలతో ఉన్నటువంటి జీవో నెంబర్ 124 అనేటటువంటిది రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి మేము చేస్తున్నటువంటి ఇన్నాళ్ల కృషి ఫలితంగా ఈ జీవో రావడం అనేటటువంటిది మా ఆర్గనైజేషన్ అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ప్రజల్లోకి వెళ్లాలండి. ఒక జీవో వచ్చింది అంటే ఆ జీవోకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విషయం అనేటటువంటిది తెలియాలి. కాబట్టి మేము మీడియా పక్షంగా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకి అవయవదానం చేసి చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కుటుంబానికి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా ప్రజలందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మేము మీ ముందుకు రావడం జరిగింది.
వీటిని రిలీజ్ చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకి, అలానే వైద్య శాఖ మాత్యులకి, అలానే వైద్య పరిషత్ వాళ్ళకి కూడా మా సంఘం తరపున మేము హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.